హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నిందితుడు బెయిల్పై స్టే ఇచ్చే విషయంలో హైకోర్టులు, సెషన్స్ కోర్టులు నిదానంగా వ్యవహరించాలి అని, అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే బెయిల్ రద్దు నిర్ణయాలు తీసుకోవాలని మంగళవారం సుప్రీంకోర్టు సూచించిందండి. నిందితుడికి ఇచ్చిన స్వేచ్ఛలో కోర్టు జోక్యం చేసుకోలేమని అయితే పేర్కొందండి. నగదు అక్రమ రవాణా కేసులో పర్వందర్ సింగ్కు ట్రయల్ కోర్టు గత ఏడాది జూన్ 17న బెయిల్ ఇచ్చింది. ఈ బెయిల్ను ఢిల్లీ కోర్టు జూన్ 7న తాత్కాలికంగా నిలిపివేయగా పర్వందర్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టిన్ బెంచ్ ఆ పిటిషన్ అయితే విచారించి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టి పర్వందర్ సింగ్కు బెయిల్ను పునరుద్ధరించింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏంటంటే, బెయిల్ మంజూరు ఉత్తర్వులను అసాధారణ కేసుల్లో మాత్రమే కోర్టు నిలిపివేస్తుంది. చాలా బలమైన కారణాలు ఉంటే తప్ప బెయిల్ రద్దు కుదరదని తేల్చి చెప్పేసింది. ఇక లేకపోతే ఆర్టికల్ 21 ప్రశ్నార్థకమే అవుతుంది అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు హెచ్చరించింది. సో హైకోర్టులు కానీ, సెషన్స్ కోర్టులు కానీ సహేతుక కారణాలు లేకుండా బెయిల్ ఆర్డర్పై స్టే ఇస్తే అది వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించినట్లే అని పేర్కొందండి. బెయిల్ రద్దుకు దరఖాస్తు చేసినప్పుడు హైకోర్టు లేదా సెషన్స్ కోర్టులు స్టే ఇచ్చి మధ్యంతర ఉపశమనం కలిగించేందుకు నిదానంగా వ్యవహరించాల్సి ఉంటుంది అని సూచించింది. కొన్ని సందర్భాల్లో నోటీసులు ఇచ్చి మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ నిందితుడు పారిపోకుండా అదనపు షరతులు విధించవచ్చు అని తెలుపుతూ బెయిల్ మంజూరు చేసే ఆర్డర్పై స్టే ఇవ్వవద్దనే ప్రామాణిక నిబంధనలు ఉన్నాయని గుర్తు చేసింది. అసాధారణ పరిస్థితులు, అరుదైన కేసుల్లో మాత్రమే బెయిల్ మంజూరు ఉత్తర్వులపై మధ్యంతర స్టే ఇచ్చే అధికారాన్ని ఉపయోగించుకోవాలని అయితే పరిస్థితుల డిమాండ్ను బట్టే వ్యక్తి స్వేచ్ఛను నియంత్రించే ఉత్తర్వులు ఇవ్వాలి అని వెల్లడించిందండి. నిందితుడికి బెయిల్ ఇవ్వవద్దని ప్రత్యర్థులు కోరినప్పుడు న్యాయస్థానాలు మనస్ఫూర్తిగా ఆలోచించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అత్యంత సాధారణ పరిస్థితులు ఉన్నాయా అని చూడాలి. బెయిల్ మంజూరయ్యాక నిందితుడు స్వేచ్ఛను అడ్డుకునేందుకు ఎక్స్ పార్టీ కోరిందని యాంత్రికంగా తేలిగ్గా స్టే ఇచ్చేందుకు జోక్యం చేసుకోలేమని అయితే ఈ మేరకు సుప్రీంకోర్టే చెప్పింది ఫ్రెండ్స్. సో సుప్రీంకోర్టు అసాధారణ పరిస్థితుల్లో తప్ప బెయిల్ రద్దును ఎవరు మంజూరు చేయడానికి వీలు లేదు. సో ఆ విధంగా చేయాలి అనుకుంటే ఆర్టికల్ను వ్యతిరేకించినట్టే. ఆర్టికల్ 21 ప్రశ్నార్థకరమే, ఇంకా అది ఉండి వేస్టే అని చెప్పేసి సో వ్యక్తి స్వేచ్ఛను భంగం కలిగించినట్టే అని అయితే ఈ విధంగా సుప్రీంకోర్టే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్.